మీకు మంచి కథ చెప్పాలి. పూర్వం నారద మహర్షి ఒకరోజు ముల్లోకాలు తిరుగుతూ భూలోకానికి వస్తారు. భూలోకానికి వచ్చినప్పుడు భూలోకంలో చాలా ప్రాంతాల్లో కరువు ఉంటుంది. ఆ కరువు ఉన్న టైంలో అనసూయాదేవి, అత్రి మహర్షి భార్య అనసూయాదేవి, ఆవిడ దగ్గరికి చాలామంది వచ్చి, మాకు కరువు పరిస్థితులు ఉంది, మాకేమీ ప్రాబ్లంగా ఉంది, ఎక్కడ చుక్క నీళ్లు లేవు, పంటలు పండట్లేదు, మీరే మాకు గృహస్థాశ్రమంలో ఉన్నారు కాబట్టి మాకు కొంచెం అన్నం పెట్టి మమ్మల్ని పోషించమని చెప్పి అడుగుతారు. అడిగితే అత్రి మహర్షి తపస్సు చేసుకోవడానికి వెళ్ళి ఉంటారు. అత్రి మహర్షి లేరు. మరి సరే కూర్చోండి అని చెప్పి ఆమె మా వారిని అడిగి, మా వారి అనుగ్రహంతో నేను మీకు భోజనం పెడతానని చెప్పి ఆమె వచ్చి ఒక దగ్గర మట్టిని చేత్తో అలా అనగానే అక్కడి నుంచి వాటర్ వస్తాయి. వెంటనే వితిన్ సెకండ్స్లో అక్కడే విత్తనాలు రావడం, మళ్ళీ మొలకలు అవడం, మళ్ళా పంట పండడం, అవన్నీ అలా పండిపోతాయి. అలా పండిపోయి అవన్నీ ఇంట్లోకి వచ్చి కూర్చున్నాక అలా ఉండిపోతే ఎట్లా వడ్డించమంటది. అలా వాళ్ళు భోజనం అంతా పెడుతూ ఉంటే దీన్ని నారద మహర్షి చూస్తాడు. చూసిన తర్వాత ఆమె ఏమ్మా అంటే, ఇది నా గొప్పతనం కాదు, నా భర్త యొక్క అనుగ్రహం అని చెప్తుంది. చెప్పినాక ఇంకొక ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చి నా దగ్గర కూడా ఆలోచన వచ్చి నవ్వుకొని వెళ్ళిపోతాను. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వస్తారు ఒకరు. వచ్చి ఏమ్మా నాకు భోజనం పెడతావా అంటాడు. త్రిలోక సంచార నారద మహర్షి అంత గొప్ప అతిథి మా ఇంటికి వస్తే నేను భోజనం పెట్టకుండా ఎలా ఉంటాను, కాబట్టి కూర్చోండి అంటే, కాదు కాదు నువ్వు పెట్టే అంతసేపు నేను ఉండలేను, నా దగ్గర ఈ రాళ్ళు ఉన్నాయి, కొంచెం వీటిని 3 భాగాలు అంటే వీటిని ఉడకబెట్టి 5 నిమిషాలు నాకు పెట్టాలి తొందరగా, కొన్ని శనగలు, కొన్ని వేరుశెనగ గుగ్గుళ్ళు, ఇట్లా ఒక 2-3 రకాలు చెప్పి మంచి పోపు పెట్టి తినడానికి చాలా యోగ్యంగా ఉండేటట్టు పెట్టండి అని అడుగుతాడు. నారద మహర్షికి అసలు భోంచేసేయాల్సిన అవసరమూ లేదు, మనలాగా ఆకలి కూడా ఉండదు. అయినా ఆయన ఆమె యొక్క ప్రాతివ్రత్య ఇది కోసం అడిగితే ఆమె సరే అని చెప్పి వాటిని ఉడకబెడితే దాన్ని తొంగి చూస్తాడు. చూసాము అదే చేస్తుందా లేదా అని చూసి కూడా ఇంకా తెచ్చుకొని వాటిని తింటూ ఆమెను పొగుడుతూ ఆ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన వ్యక్తి డైరెక్ట్గా కైలాసానికి వెళ్తాడు. కైలాసానికి వెళ్తే ఈ కైలాసంలో త్రిమాతలు కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. త్రిమాతలు ఓహో భలే ఉన్నారు. ఈ లోపల వాళ్ళు అంటారు, నారద ఎవరి గర్వాన్ని అంచడానికి ఇంత దూరం వచ్చావు నాయన, ఏంది విషయం అంటే, అమ్మమ్మ త్రిమాతలు మీరే నన్ను ఇలా అనొచ్చా ఏంటిది అని చెప్పి అన్నాక, ఏం లేదు ఇవి కొంచెం తినండి అంటారు. ఆల్రెడీ నారద మహర్షి తిన్నాడు. మనం తిన్న ఎంగిల్ని ఎవరికి పెట్టాం, కానీ నారదుడు వాళ్ళకి కుమారుడిది అతను ఇది కాబట్టి వాళ్ళు దాన్ని తీసుకొని తిని చాలా ఇదిగా ఉందంటే, నేను ఇచ్చిన రాళ్ళు ఇలా చేసింది, ఆమె చాలా మహాప్రతివ్రత అని చెప్పి వాళ్ళని ఎట్లా అంటే చాలా రెచ్చగొట్టేస్తారు. వీళ్ళు నారదుడు వచ్చినప్పుడు మీరు ఎవరిని గర్వాన్ని భంగం చేయడానికి వచ్చారన్న విషయం కూడా మర్చిపోయి, ఓహో అంత మహా పెద్ద ప్రాతివ్రత్యం, ఒకసారి పరీక్షిద్దాం మనం అని చెప్పి వాళ్ళు ముగ్గురు త్రిమూర్తులను పిలుస్తారు. పిలిచి ఆమె ప్రాతివ్రత్యాన్ని ఇచ్చేయమంటే వాళ్ళతో మనకి ఎందుకు అంటారు. వీళ్ళంటే లేదు లేదు ఆమె గొప్ప అయితే లోకానికి చూద్దాం, కాదు అంటే మనకి మంచిదే కదా, ఉంటే గొప్పతనాన్ని లోకానికి చేరదాం, కాబట్టి మీరు వెళ్ళి పరీక్షించమని చెప్తారు. సరే అని చెప్పి వీళ్ళు ముగ్గురు వెళ్ళి ఆమె ఇంటికి వెళ్ళేసరికి అప్పుడు కూడా అత్రి మహర్షి ఉండదు. అప్పుడు వాళ్ళు అడుగుతారు ఏమనంటే, మాకు ఆతిథ్యం ఇమ్మని అడిగితే సరే అని చెప్పి వాళ్ళు ఆతిథ్యం ఇస్తారు. ఇవ్వడానికి ఇచ్చినాక ఒక కండిషన్ పెడతారు, మాకు బట్టలు లేకుండా మీరు మాకు వడ్డన చేయాలి, మాకు భోజనం పెట్టాలంటే, సరే అతిథులు వచ్చారు వాళ్ళు మీకు ఎలా కావాలంటే అలాగా ఓకే అని చెప్పి ఆ వంట అంతా చేసేసి దాని తర్వాత ఆయన్ని తలుచుకొని అత్రి మహర్షిని నీళ్ళు తీసుకొచ్చి కమండలో నీళ్ళు వాళ్ళ మీద చల్లగానే వాళ్ళు చంటి పాపల్లాగా అయిపోతారు ముగ్గురు. అయిపోయిన తర్వాత ఏమి వాళ్ళకి అన్నం కలిపి
వాళ్ళు కోరినట్టే వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళ ఉయ్యాలేసి ఊపుతూ ఉంటుంది. ఈ లోపల అత్రి మహర్షి వస్తారు. అత్రి మహర్షి వచ్చి వీళ్ళని చూసి ఎవరు వీళ్ళు అంటే మన పిల్లలే అండి అంటది. అత్రి మహర్షికి వచ్చి నవ్వుకొని ఇంక వీళ్ళు ఈ లోపల బయటికి వెళ్ళి ఉంటుంది. వెళ్ళుండేటప్పటికి ఈ త్రిమాతలు వీళ్ళు ఎంతసేపటికి రాక అప్పటికి కొన్ని నెలలు గడిచిపోయి ఏమైందా అని చెప్పి అంటే ఇంకేందమ్మా అక్కడే ఉన్నారు, వెళ్ళి తెచ్చుకోండి మీ భర్తల్ని మీరని చెప్తారు. చెప్తే నారద మహర్షి అప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చి చూస్తే ముగ్గురు చిన్నపిల్లలు లెక్క ఉంటారు. ఏంటిది అని చెప్పి ఒక్కొక్కరు వాళ్ళలో అర్థమైపోతుంది ఈయన బ్రహ్మ వాళ్ళు ఏం చేసినా వీళ్ళు ఇంకా ఇది కాకుండా అంటే అప్పుడు అనసూయదేవిని మళ్ళీ మా భర్తల్ని మాకు తిరిగి ఇవ్వతల్లి అని చెప్పి బతిలాడుకుంటారు. సరే అని చెప్పి మీరే వచ్చి అడిగితే నేను ఇవ్వకుండా ఉంటానా అని చెప్పి వాళ్ళని యథారూపం ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఆమె ఒక కోరుకుంటుంది. ఏమనంటే నాకు మీలాంటి పుత్రులు అంతతో మీలాంటి పుత్రులు నాకు పుట్టేట్టు అనుగ్రహించమని వాళ్ళని అడిగితే మాలాంటి పుత్రులు అంటే ఇంకో రెండరు మేమే నీకు పుత్రులుగా జన్మిస్తామని చెప్పి ఇచ్చేసి, కానీ ఇలా మేము మీకు పుట్టాలి అంటే నువ్వు లోకోపకారమైనటువంటి ఒక కార్యక్రమం, లోకానికి అంతటికి ఉపయోగపడే ఒక కార్యక్రమాన్ని నువ్వు నెరవేర్చిన రోజు మేము మీకు పుత్రులుగా పుడతాము అంటే భగవంతుడే మనకు అంశతోటి మనకు పుత్రులుగా పుట్టాలంటే మనం కూడా అంతటి మహద్భాగ్యాన్ని మనం కలిగి ఉండాలి. ఈ శరీరము మనసు ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. కాబట్టి సరే అని ఈ లోపల అత్రి మహర్షి మళ్ళా తపస్సు చేస్తారు. అంటే ఈ సంతానాన్ని పొందాలంటే ఆయనకు కూడా తపశ్శక్తి కావాలి కాబట్టి ఆయన కూడా తపస్సు చేసుకోవడానికి వెళ్తాడు. నీకైతే యోగ్యత వచ్చేసింది, నేను తపస్సు చేస్తాను అని చెప్పి అన్నాక ఇలా జరుగుతూ ఉన్న కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు సుమతి అనే ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ భర్త కుష్ఠరోగి. ఆయన ఈ సుమతి ఎలాంటిదంటే భర్త ఏం చెప్పినా కాదనకుండా భర్త సేవ చేస్తూ భర్త అడుగుజాడలు నడుస్తూ ఉంటుంది. ఈ భర్త చాలా ఘోరమైన పనులు చేసి కుష్ఠవ్యాధి, కాళ్ళు చేతులు చాలా ఘోరంగా ఉన్న పరిస్థితుల్లో ఉంటే అయినా కూడా అతను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే ఆ రోజు ఆ ఊర్లో ఒక రాజనర్తకి అంటే వైశ్య ఆమె ఆ దారిని వెళ్తుంటే అతను చూస్తాడు. చూసి నాకు ఆమె కావాలి అని చెప్పి సుమతిని అడుగుతాడు. సుమతిని అడిగి నేను భర్త భరించలేకపోతున్నానంటే ఇంకా భర్త మాట కాదనలేక ఆమె ఇంటిని ఎత్తుక్కుంటూ వెళ్తుంది ఆ రాజనర్తకి. వెళ్ళి అమ్మ నా భర్త ఇలా అంటే ఆమె ఆశ్చర్యపోద్ది. నువ్వు కులస్త్రీవి, నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడమే తప్పు, అలాంటిది నీ భర్త కోసం మళ్ళా నీ భర్త అనారోగ్యవంతుడు అంటున్నావు, ఇన్ని అవలక్షణాలు ఉన్న వ్యక్తి అంటే నా కోసం అని బతిలాడితే ఇదిని చూసి ఆమె కూడా ఒప్పుకొని సరే తీసుకురా, కాకపోతే ఇప్పుడు కాదు పొద్దుపోయిన తర్వాత తీసుకురమ్మని చెప్పి ఆమెకు ఒక 2 రోజులు ఆగేదో చెప్తుంది. సరే అని చెప్పి ఆ రోజుకి ఈయన బాగా స్నానం చేయించి ఈయన ఎలా తీసుకెళ్ళాలి కష్టంగా బుట్టలో ఒకటి పెట్టుకొని నెత్తిన ఆమె ఆ వాడికి పోవడాన్ని చేస్తుంది. ఈ లోపల ఏం జరుగుతుందంటే ఇది జరగడానికి ఈమె పుట్ట పెట్టుకొని బయలుదేరింది. ఈ లోపల ఆ రాజ్యంలో ఏం జరుగుతుందంటే రాజ అంతఃపురంలో కొద్దిమంది దొంగలు వచ్చి దోపిడీ చేస్తారు. ఆ దోపిడీ చేసి వాళ్ళు వెళ్ళడంలో రాజు కాలు దొక్కుతారు. రాజు కాలు దొక్కేసరికి రాజుకి అలే కోపం వచ్చేస్తుంది. నా పోయే వాళ్ళు పోక నా కాలు దొక్కుతారని చెప్పి దొంగతనం వాళ్ళని పోయి వెంటనే ఇమ్మీడియట్గా పట్టుకోండి అని చెప్పి చేసేస్తే వీళ్ళు శిరశ్ఛేదం చేసేద్దామంటారు. అంటే ఇంకా దానికి విచారణ లేదు, ఏమీ లేదంటే ఈ లోపల వీళ్ళు వెళ్తూ ఉంటారు. ఈ లోపల మృకండ మహర్షి, ఆ మహర్షి తపస్సు చేసుకుంటా అంటే ఆయన మామూలుగా మంచి తపస్సంపన్నుడైనా కూడా తీర్థయాత్రల పేరుతో అలా వచ్చి ఆ రాజ్యంలోనే ఒక ఆశ్రమంలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటారు. చేసుకుని ధ్యానంలో నిమగ్నమై ఉన్నప్పుడు వీళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి వీళ్ళకి మనం దొరికిపోతామని చెప్పి మూటలన్నీ ఆయన వెనకేస్తే వీళ్ళు ఈ రాజుకు సన్యాసులు అంటే కొంచెం గౌరవం ఉంది కాబట్టి మనం ఇది కాదండి మృకండు అని చెప్పి వాళ్ళు ఇది చేస్తారు. అప్పుడు వీళ్ళు వచ్చి చూడగానే ఓహో దొంగతనం చేసేసి ముక్కు మూసుకొని ఇది చేస్తున్నామని చెప్పి అతన్ని కూడా పట్టుకుంటారు. ఈ లోపల వాళ్ళు కూడా దొరుకుతారు.
దొంగలను కూడా పట్టుకొని తీసుకెళ్ళిన తర్వాత ఇంకా వెనక ముందు ఆలోచించకుండా వెంటనే వీళ్ళకి ఒక శిక్ష వేస్తారు. ఏంటంటే కొరువు కొరువు అంటారు. అంటే ఒక కర్ర తీసుకొని కింద నుంచి పైకి దింపేస్తారు, ఇంకా అందరికీ దింపేస్తారు. అలా దింపినప్పుడు మిగతా వాళ్ళందరూ కొద్ది రోజులు అయ్యాక ఇది ఉంటారు. ఆ టైంలో ఈమె దారి మర్చిపోతుంది సుమతి. అక్కడికి వెళ్ళేసరికి మహర్షి దాంట్లో కొరత వేసి ఉంటారు, దాన్ని కొరత కారణం దింపుంటారు. బాధతోటి విలవిల్లాడిపోతుంటారు, కానీ అందరూ చనిపోతారు, కానీ ఇతను అలాగే ఉంటాడు దానికి కొరతగా. ఈ పొయ్యే వ్యక్తి కాలు అతనికి తగులుద్ది ఆ ఋషి ఏం చేస్తాడంటే, నేను ముందే కొరతేసి నానా ఇబ్బందులు పడుతూ ఉంటే నువ్వు నాకు కాలు తగులుతావా అని చెప్పి, రేపు సూర్యోదయం అయ్యే లోపల నీ తల 1000 ముక్కలై పగులు శిరస్సు ఇదై చనిపోదువుగాక అని చెప్పి శపిస్తాడు. ఆమె వెంటనే వెనక్కి తిరిగి, సూర్యోదయం అయితే కదా నా భర్త చనిపోతారు, రేపు ఉదయం సూర్యోదయం ఎట్ట వద్దని నేను చూస్తాను, సూర్యుడు ఎట్టున్నాడు అట్లా స్తంభించిపోవుగాక అని చెప్పి సుమతి శపించగానే సూర్య భగవానుడు స్థానులాగా ఎక్కడున్న వాళ్ళు అక్కడ అట్లా అయిపోతారు. ఇంకా ఉదయం నుంచి సూర్యుడు ఆగిపోవడం ఇవన్నీ అయిపోయి ఆఖరికి ఇళ్లల్లో ఉన్న అగ్ని కూడా అన్నీ ఇంకా హోమం లేదు, ఇళ్లల్లో ఉన్న అగ్ని లేదు, ఏమీ పచనం ఏం చేద్దామని ఇంకా ఎక్కడ ఉన్న అగ్ని ఏమీ లేవు. అప్పుడు త్రిమూర్తులు వీళ్ళందరూ ఎవరన్నా వచ్చి ఇంద్రుడు వచ్చి బతికిలాడదామంటే ఈమె కళ్ళు చూసి భయపడిపోతున్నారు అందరూ. ఇలాంటప్పుడు దీనికి మార్గం ఏంటి, సుమతిని ఒప్పించగలిగే స్థాయి ఉన్న వాళ్ళు ఎవరు అనుకున్నప్పుడు అందరూ కలిసి, ఓహో దీనికి అనసూయమాత అయితే కరెక్ట్గా సరిపోతుంది అని చెప్పి అనసూయమాత దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ విన్నవించుకున్నాక ఆమె చెప్తుంది, మీరు చెప్పేది సంకటమే, ఎందుకంటే సూర్యోదయం ఉదయిస్తే ఆ భర్త చనిపోతారు, కానీ ప్రతివ్రతకి భర్త బతుకుండడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి మీరు నాకు మాట ఇవ్వండి, నేను సహాయం చేస్తాను. ఏంటంటే మీరు ఆమె భర్త చనిపోయిన వ్యక్తిని మళ్ళీ తిరిగి పునర్జీవితం చేయండి. ఎలా, ఇంకా బాగా ఉండేటట్టుగా మంచి రూపం యవ్వనం అట్లా ఉండేటట్టుగా అతన్ని పునర్జీవితం చేయండి, అప్పుడు మాత్రం మీరు నాకు ఈ మాట ఇస్తే నేను పోయి అడుగుతానంటారు. సరే అమ్మా అని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటారు. అక్కడికి వెళ్ళి సుమతి దగ్గరికి వెళ్తే ఎవరు వచ్చినా ఆమె తలుపు తీదు, ఇంద్రుడన్నా ఇంకోరన్నా. అప్పుడు అమ్మ నేను అనసూయమాతను వచ్చాను అని చెప్పగానే, అమ్మ మీరా అని చెప్పి తలుపు తీసి, మీకు తెలియందే ఉంది అని చెప్పాక, నువ్వు చెప్పేది కరెక్టే, నీ భర్త ఇంపార్టెంటే, కానీ లోకం కూడా ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆపకూడదు, కాబట్టి నీ సూర్యోదయాన్ని అవనివ్వు, అయిన తర్వాత నీ భర్తని బతికించే బాధ్యత నాది, ఈ ఇంద్రాది దేవతలతో నేను మళ్ళీ నీ భర్తను పునర్జీవితం చేసేటువంటి ఇచ్చేస్తానమ్మా అని చెప్పి నా మాట మీద నమ్మకం వచ్చి చేయమంటే ఒప్పుకుంటుంది. తర్వాత ఈయన చనిపోతాడు. మళ్ళా దేవతలందరూ కలిసి ఆయన్ని పునర్జీవితం చేస్తారు సుమతి భర్తని. చేసిన తర్వాత అప్పుడు అనసూయాదేవి అందరూ మెచ్చుకుంటారు. అమ్మ లోకోత్తరమైన, అప్పుడు భగవంతుడు వచ్చి చెప్తారు త్రిమూర్తులు, అమ్మ మీకు లోకోత్తరమైనటువంటి కార్యక్రమం ఏదైనా జరిగినప్పుడు మేము మీకు పుత్రులుగా పుడతా అన్నాం, కాబట్టి ఇప్పుడు మేము ముగ్గురం కలిపి మీకు ఆ గర్భంలో మేము ప్రవేశిస్తున్నాము అని చెప్పి ముగ్గురు ఆమె గర్భంలో ఈ ప్రవేశిస్తామని చెప్తారు. ఈ లోపల అత్రి మహర్షి తపస్సు చేసుకొని వస్తారు, ఆయనలో వాళ్ళు ఇదవుతారు, ఈమె గర్భం దాల్చి. వీళ్ళకి చంద్రుడు పుడతారు ఫస్ట్. ఎవరి ద్వారా, ఆమె కోరుకున్నప్పుడే ఆమె ఒక ఇది కోరుకుంటుంది. బ్రహ్మరూపంలో చంద్రుడు పుడతారు. శివ అంశతోటి దుర్వాస మహర్షి పుడతారు. ఇవేం కోరుకుంటుందంటే ఒక్కొక్కరు చెప్తూ విష్ణు అంశతోటి మళ్ళీ త్రిమూర్తులు పుట్టండి నాకు అని అడుగుతుంది. అంటే విష్ణువు స్వరూపం పుడుతూ మళ్ళీ మీ రూపంలో మళ్ళీ నాకు 3 రూపాలు ఉండేటట్టుగా 3 శిరస్సులతో కూడా కోరుకుంటుంది. నాకు పుట్టాలి అని కోరుకుంటుంది. వాళ్ళు తదాస్తుంటారు. ఇట్లా ముగ్గురు చంద్రుడు పుడతాడు, దుర్వాసుడు పుడతాడు. ఒక మంచి సుముహూర్తంలో ఆమెకి దత్తాత్రేయుడు పుడతారు. ఈ దత్తాత్రేయుడు
పుట్టింది ఆషాఢ మాసం శుక్లపక్షం మనం దత్త జయంతిగా జరుపుకుంటాం. ఆషాఢ పౌర్ణమిని దాన్ని గురు జయంతి అని కూడా జరుపుకుంటాం. వేదవ్యాస మహర్షి పుట్టినరోజుని ఆ రోజు జరుపుకుంటాం. కృష్ణద్వైపాయని జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని కూడా ఆ రోజు మనం మంత్రోపదేశాలు తీసుకున్న గురువుల్ని మనం ఎవరినైతే గురు పరంపరలోకి వస్తాం వాళ్ళని ఆదిశంకర్ల వారిని వీళ్ళందరినీ కూడా మనం ఆ గురు పరంపరలో ఆ రోజు మనం వాళ్ళని ధ్యానం చేసి వాళ్ళని పూజ చేసుకొని తరిస్తాం.